ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. श्रीमद् भगवद गीता की आचार्य श्रील प्रभुपाद की हरि हरि बोल. 5th chapter कर्म योगा कृष्ण चैतन्य साहित्य कर्म. కొంచెం ब्रह्माण्यधाय कर्माणि संयम त्यक्त्वा करोति यः लिप्यते न सह पापेन पद्मापत्रामि वामाभ्यस. 10th and 11th. कयेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संयम त्यक्त्वा आत्मा शुद्धये. కర్మఫలములన్నింటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. సో ఫైనల్లీ కంక్లూజన్కి వస్తున్నారు కృష్ణ అర్జునకి. ఏమని భాష్యం చెప్తున్నారంటే, భౌతిక ప్రపంచం చాలా కష్టం. భౌతిక ప్రపంచం చాలా కష్టం. మరి ఏంటి సార్ మీరు ఎలా చెప్తున్నారు? భౌతిక ప్రపంచం అంత కష్టమైతే మానవ జన్మ చాలా ఉన్నతమైన జన్మ అని మీరు అంటుంటారు కదా. ఇప్పుడు మరి ఎలా ఉన్నతమైన జన్మ అవుతుందంటే, ఎప్పుడు మానవ జన్మ ఉన్నత జన్మగా ఉంటుందంటే, ఎంతో బ్యాడ్ స్మెల్ వచ్చేటువంటి బురద నుంచి, ఎంతో బ్యాడ్ స్మెల్. ఎప్పుడు కూడా తామరాకు చెట్లు ఎప్పుడైనా మీరు నాటర్లేదు తెలియదు, కానీ ఒక మినరల్ వాటర్ తీసుకొచ్చి సుగంధ ద్రవ్యాలనే వాటర్లో వేసి అసలు మట్టి అనేది లేకుండా చాలా విశుద్ధమైన మట్టిని తీసుకొచ్చి అక్కడ వేస్తే తామరకు సీడ్స్ ఎంత కాస్ట్లీ సీడ్స్ పెట్టినా కానీ అది బతకదు అక్కడ. ఎందుకంటే తామర పువ్వు, లోటస్ ఫ్లవర్స్ అనేవి భగవంతుడు ఏ నీతి కోసం మనకు చూపించారనేది ప్రకృతిలో ప్రతిదీ మనకి నేర్పిస్తూనే ఉంటుంది. ఎస్, నిజంగానే కౌశ్ చెప్పినట్టు ప్రతిదీ కూడా కృష్ణుడు మనకి, మనం ఎప్పుడైనా మన యొక్క ధర్మాస్ని విస్మరిస్తూ ఉంటాం కాబట్టి ప్రకృతి ద్వారా కొన్ని ఇండికేషన్స్ మనకి ఇస్తూ ఉంటారు భగవంతుడు. అవి మనకు అర్థం కావు. ఎప్పుడు మీరు ఎంత గొప్ప కాస్ట్లీయెస్ట్ ఫుడ్ తీసుకొచ్చి నాన్ వెజిటేరియన్ కౌకు పెడితే తింటదా? ఆవుకి మీరు చాలా కాస్ట్లీయెస్ట్ కముజు పెట్టిన మాంసం ఉండేది, చాలా తందూరి చికెన్ ఇది, దీన్ని తీసుకొచ్చి చాలా కాస్ట్లీగా ఉంటది, ఇది తినమా ఆవు, నువ్వు 10 రోజుల నుంచి ఆకలితో ఉన్నావు కదా అని చనిపోయినా చనిపోద్ది, కానీ ఆవు తినదు. తింటుందా? తినదు. సింహం దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు, నీకు అసలు ఆకలి తట్టుకోలేవు, నువ్వు సింహం అంట 15 రోజుల దాకా వేటాడదా. దానికి ఎప్పుడైతే ఆకలి పుడుతుందో అప్పుడు వెతకడం స్టార్ట్ చేస్తుంది. వెతికి 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 ఒక జీవరాశి సింహం ముందు ఎంత ఆకలితో ఉన్నా గానీ సింహం దగ్గరికి వచ్చి ఒక మేక వచ్చి నుంచింది అనుకో, భలే వచ్చావు మేక రా అని చెప్పి ఫట్మన్ తినేదు. సింహం వేట ఎలా ఉంటుందో తెలుసా మీకు? సింహం అడవిలో ఆ జీవరాశిని పంజేత కొట్టిద్దిలాగా ఫట్మన్ కొట్టంగానే అమ్ముని చచ్చిపోతానేమో అని చెప్పి ఆ మేక గాని ఆ లేడి గాని పరిగెడుతుంది. చూడండి, పరిగెడుతుంది. దాన్ని మళ్ళీ పంజేత కొడుతుంది. పరిగెట్టలేకపోతుంది అనుకోండి, మళ్ళీ పంజేత కొడుతుంది. కొట్టితే అది దాని కోసం, ప్రాణం కోసం పరిగెడతా ఉంటుంది. పరిగెడుతున్నప్పుడు బాడీలోని మనం కూడా చూడండి, మన హార్ట్ బీట్ చెక్ చేసుకుంటే ఇట్లా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఒకలాంటి హార్ట్ బీట్ ఉంటుంది, రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒకలాంటి హార్ట్ బీట్ ఉంటుంది, దుడుకుగా ఉన్నప్పుడు ఒకలాంటి హార్ట్ బీట్ ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా చిన్న ఆపద వచ్చిందంటే ఒకలాంటి హార్ట్ బీట్, ఏదైనా ఆపదలో విపత్తుల్లో ఉన్నప్పుడు ఒకలాంటి హార్ట్ బీట్ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. తన ప్రాణం కోసం పరిగెడుతున్నటువంటి లేడీ దాంట్లో ఉన్న బ్లడ్ చాలా ఫాస్ట్ గా వర్కౌట్ చేస్తూ ఉంటుంది లోపల.
అప్పుడు టక్కుమని చేస్తుంటే ఆ రెండు కాళ్ళతోని పంచేత కొట్టి ఆ సింహం ఆ లేడీని కింద పడుకోబెట్టి ఫట్మన్ పిక్కర పట్టుకుని పీలుస్తుంది. ఎందుకంటే బ్లడ్ మామూలుగా ఒక ఇట్లా కోస్తే లైట్ గా వస్తుంది, అది పరిగెడుతున్నప్పుడు ఆ వేడిలోంచి వచ్చేటువంటి రక్తం ఎలా ఉంటదంటే చాలా ఫాస్ట్ గా సింహం వచ్చి టక్మన్ నోరు మధ్యలో పట్టుకోగానే జబ్జమంట బ్లడ్ అంతా నోట్లోకి వచ్చేస్తుంది సింహం లోపల, ఆకలి తీరు. అది సైన్స్. అర్థం మీకు? అది సైన్స్. అది అది ఏ విధంగా అయితే ఉందో ఇది జంతువు యొక్క చాలా కర్కశమైనటువంటి వేట. నువ్వు ఎంత ఆకలితో ఉన్నా నెల రోజులు సింహానికి పెట్టపోయినా గడ్డి తినమ సింహం అంటే తిందో. అదే మనిషికి గడ్డి పెట్టండి తినేస్తాడు, గడ్డి పెట్టండి తినేస్తాడు. నాన్ వెజిటేరియన్ పెట్టండి ఆకలి తినండి తినేస్తాడు. అంటే మనకు ఉండేటువంటి ధర్మాన్ని మనం ఫాలో చేయం. ప్రకృతి మనకి చాలా నేర్పిస్తుంది, కానీ ప్రకృతిలో దేన్ని మనం నేర్చుకోము. శాస్త్రాన్ని నేర్చుకోము, సాధువులకి సరెండర్ అవ్వం. ఏ నియమము కూడా మనం మానవ జన్మ చాలా ఉన్నతమైన జన్మ, చాలా ఉత్కృష్టమైన జన్మ అని మనం చెప్పుకుంటాం, కానీ బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్. ఆ రూల్స్ మనం ఫాలో చేయం. పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్కడే వస్తుంది. సార్ నేను నాన్ వెజిటేరియన్ కాదు సార్, నేను వెజిటేరియన్ అంటే నువ్వు వెజిటేరియనా? వామ్మో ఎలా ఉంటున్నావు? అదేదో పెద్ద ఏదో భూమిలోని ఏదో జీవిస్తున్నట్టుగా వాళ్ళు మనం చూస్తూ ఉంటారు వెజిటేరియన్ అనగానే. వీఆర్ కృష్ణాస్ కాన్షియస్ పీపుల్ అంటే మనం వైష్ణవ్ అంటే ఇప్పుడే ఎందుకయ్యా భగవద్గీత ఇదంతా అంత అవసరం అంటావా? సంపాదించుకో బాగా. సరే ఎంత సంపాదించమంటావు పెద్దమ్మ? లేకపోతే ఎంత సంపాదించు పిన్ని లేదా అత్త గడగుట చెత్త సదారం సంపాదించు. ఎంత అంటే సంపాదిస్తూనే ఉండాలంట, చనిపోయేంత వరకు సంపాదిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎంత సంపాదించాలి చెప్పుకొని? ఎంత నువ్వు ఎంత అనుకుంటున్నావు అంటే లిమిట్ లేదు, కానీ చచ్చిపోయే వరకు సంపాదిస్తూనే ఉండాలి. ఒకసారి ఒక హీరో స్టేట్మెంట్ ఇస్తాడు, నేను ఇంకా ఈ నటన జీవితాన్ని ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను అని. రజనీకాంత్ బాబా సినిమా వచ్చినప్పుడు చెప్పాడు, పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ సినిమాతో నేను సినిమాలు తీయను, ఈ సినిమాతో నేను సినిమాలు తీయను అని. మంచిదే కదా, తీయకపోతే మంచిదే కదా. తర్వాత 20 సినిమాలు తీసాడు. హీజ్ ఎ స్పిరిచువల్ పర్సన్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆదాయం కోసం తీసాడా, ఫేమ్ కోసం తీసాడా? ఆయన ఒక క్రియావన్. రజనీకాంత్ లైఫ్ స్టైల్ గురించి మీకు తెలియదు. ఆయన సినిమా అయిపోగానే చాలా నిరాడంబరంగా జీవిస్తారు ఆయన. రజనీకాంత్ అంటే ఎందుకంటే అతను తీసుకున్నా ఉంటే ఎగ్జాంపుల్ గా చాలా నిరాడంబరంగా జీవిస్తారు ఆయన. అలాంటి వ్యక్తే ఫేమ్ కోసం, నేమ్ కోసం, మనీ కోసం మళ్ళీ ఫాల్ డౌన్ అవుతారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. నిజంగా ఈ 3 వద్దనుకుంటే ఆయన ఫుల్ స్టాప్ పెట్టి ఉండేవాడు, అంతే కదా. ఆయన ఫుల్ స్టాప్ పెట్టి ఉండేవాడు. ఫుల్ స్టాప్ పెట్టకుండా మళ్ళీ కామా పెడుతున్నాడంటే వాట్ ఈస్ ద రీజన్? అరౌండ్ 65-70 ఇయర్స్ ఉండంటే ఆయనకి, రజనీకాంత్ గారికి. మన తెలుగు లీడర్ల గురించి చెప్పుకోకలేదు అనుకోండి, అది అనంతం. ఈవెన్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎవరైనా కావచ్చు, మేబీ ఎవరైనా కావచ్చు. ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ కామదాన్ని ఫుల్ స్టాప్ చెప్పేసి కామ. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది కర్మఫలముల్ని అన్నింటినీ భగవానుడికి అర్పించి, అసలు కర్మఫలాలను విడిచిపెట్టడం వేరే, అర్పించడం వేరే. అలాంటి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితం. అంటే పోనీ ఇది సంపాదించారు కదా, ఒక 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించారు కదా, పోనీ అప్పుడైనా రియలైజ్ అవుతారా అంటే రిలీజ్ అవ్వదు. 700 రూపాయలు తీసుకున్న పారితోషికం చిరంజీవి స్టిల్ నౌ ఎంత తీసుకుంటారో అన్లిమిటెడ్ తెలియదు. పోనీ ఎప్పుడైనా ఒక చోటైనా రిలీజ్ అవుతారా? రిలీజ్ అవ్వదు. పోనీ రజనీకాంత్ హీజ్ ఏ లైక్ స్పిరిచువల్ పర్సన్, ఆయన రిలీజ్ అవుతారా? రిలీజ్ అవ్వదు. అందుకని భౌతిక ప్రపంచంతో ఒక్కసారి సంపర్కాన్ని ఏర్పరచుకుంటే వైరాగ్య భావంలో బతకడం చాలా కష్టం. అందుకనే కృష్ణుడు ఇవన్నీ ఆలోచించే ముందే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని అంటే డీప్ గా మునిగిపోకు, డీప్ గా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ బయటకు రావాలంటే చాలా కష్టం. అంటే ఎలా ఉంటదంటే ఒక వాటర్ ఫ్లో వస్తుంది, ఒక వాటర్ ఫ్లో వస్తుంది, ఒడ్డెమ్మటి ఫ్లో అంతా ఇక్కడి నుంచి చివరి వరకు అదే ఉంటది, అదే ఫ్లో ఉంటది. ఒడ్డు
కొంచెం ఒడ్డుకి ఒక 100 మీటర్ల దగ్గరలో ఉండగానే అదే ఫ్లో నడుస్తూ ఉంటది. తల్లిదండ్రులు ఎవరన్నా పైనుండి నీకు ఎంత ఈత వచ్చినప్పటికీ, నాకు చాలా బాగా ఈత కొడతాను, గోదావరి పక్కన పుట్టాం కాబట్టి చాలా బాగా ఈత కొడతాను. మా ఫాదర్ కి ఈత రాదు, బట్ నాకు ఈత వచ్చు. మేము ఇద్దరు ఎప్పుడు స్నానం చేయడానికి వెళ్ళి మా ఫాదర్ చెప్తారు, అరే లోపలికి వెళ్ళక రా అని చెప్తారు. ఏంటని ఇక్కడికి వెళ్ళినా జస్ట్ ఊరికి 2 అడుగులు వేయగానే చాలా లోతుంటది. అక్కడికి వెళ్ళినా ఒకటే, మధ్యలోకి వెళ్ళినా ఒకటే, ఆ చివరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్లేస్ అది, ఇంకా మార్పేం లేదు. మరి ఇంకెందుకు లోపలికి వెళ్ళకని చెప్తారు? ఒకవేళ మేబీ ఆర్ మే నాట్ ఇంకొంచెం లోపలికి వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి శక్తి సరిపోకపోతే మునిగిపోతావు అని దాని అర్థం. అదే ఒడ్డేమట ఉన్నావు అనుకో, అప్పుడు కూడా లోతుంటది, ఒడ్డు చివరి కూడా లోతుంటది. ఆ సంపర్కమే డేంజర్, దిగడమే డేంజర్. ఆల్రెడీ దిగిపోయాం, ఆల్రెడీ భౌతికంగా మునిగిపోయి ఉన్నాం. అలాంటప్పుడు ఇక మళ్ళీ అంటే శక్తి సరిపోకపోతే మళ్ళీ తిరిగి రావడం కష్టం. అండర్స్టూడ్? బాగా అర్థం చేసుకోండి. అందుకనే డీప్ గా వెళ్ళిపోకండి. అందుకనే ప్రకృతి మనకి ఏం నేర్పిస్తుందంటే, కృష్ణుడు ఈ ఎసెన్స్ లో మనకి ఏం చెప్తున్నారంటే, ఇంకా ఆల్రెడీ నువ్వు ఉన్నావు, సరే ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్నాను, ఎలా అంటే మళ్ళీ నీ కొడుకులతో కూతురుతో ఆపు. మా మదర్ ఏమన్నారంటే, నాకు మ్యారేజ్ అయినప్పుడు మీ ముగ్గురికి పెళ్లిళ్ళు చేస్తే చాలరా, నేను ఇంకా చాలరా, నాకు చాలా అనిపించింది. ఈ మాట 15 ఏళ్ల క్రితం చెప్పింది. సరే మా ఏముంది అయిపోయింది. తర్వాత మా పెళ్ళిళ్ళు అయితే పిల్లలకి చక్కగా ఈ ఫంక్షన్లు అవి చేస్తే చాలరా ఇంకా నాకు అంది. సరే మా అట్లాగే మా అన్నకి మా పెద్దన్నకి 2 అమ్మాయిలు, మా అమ్మాయి ఫంక్షన్ కూడా చేశారు, పెద్దన్నయ్య వాళ్ళ అమ్మాయికి. సో మళ్ళీ చెప్తుంది, ఎట్లో గట్లాగా మొన్న రీసెంట్ గా అంటుంది, ఫోన్ చేసి ఎట్లో గట్లా పెద్ద మనోరాలకు పెళ్లి చేసుకుని కళ్ళతో చూసుకోవాలని. అప్పుడేం ముసలివాడు ఏం కాదు, అసలు నిన్ను ఎవరు చెప్పమన్నారు అంటే, రోజు రోజుకి నీ అంచనాలు మారుతా ఉంటాయి తప్ప ఎప్పటికీ ఫుల్ స్టాప్ పెట్టవు. నేను మా మదర్ గురించి చెప్పట్లేదు, యాక్చువల్గా నీకు మీ మదర్ గురించి చెప్తే ఎవరో బాధపడరు కూడా చెప్తున్నా. అంటే అందరి మనస్తత్వం అలానే ఉంటుంది. ఎప్పటికీ ఇప్పుడు మాతాజీని అడిగినా చాలు, కార్తీక్ సెటిల్ అయితే చాలు, కార్తీక్ పిల్లలు పట్టుకుని వీడు బాగా చదువుకుని ప్రయోజకుడు అయితే చూడాలని. అంటే ఎంత ఆశ ఉంటుందంటే అంత ఆశ ఉంటుంది అన్నమాట మనకి. అది కరెక్ట్ కాదు. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక చోట ఆగండి, కొంతవరకు లిమిటేషన్స్ మనం ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాం కాబట్టి ఒక లిమిటెడ్ లైఫ్ ని మనం పెట్టుకుని అక్కడ దాన్ని ఆఫ్ చేయాలి. నేను వెన్ ఐ వాజ్ స్టార్ట్ ఇన్ మై బిజినెస్, నేను మా మదర్కి నేను బిజినెస్ చేస్తున్నప్పుడు, మీకు ఇప్పుడు ఫోన్ చేస్తా కావాలంటే, నేను చాలా ఫ్యాక్ట్ చెప్తాను. మా మదర్కి నేను పర్సనల్ గా నా సొంత బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మా మదర్కి చెప్పా, నేను 5 years చేస్తానమ్మా, తర్వాత ఎంత వచ్చినా కానీ నేను చేయనమ్మా అని చెప్పాను. ఎంత వచ్చినా నేను చేయనని చెప్పాను. ఎంతమందిని చూసామరా, మీ నాన్న నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. సరే మా ఓకే థ్యాంక్ యూ అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా 5th year అయింది, 6th year లో ఫుల్ స్టాప్ పెట్టేసాను. ఇంకా ఆపేయాలనుకుని ఆపేసాను. ఇంక ఎంత ఇన్కమ్ వచ్చినా కానీ లిమిటేషన్ ఏం లేదు దానికి. ఎంత చేసినా లిమిటేషన్ అనేది ఉండదు. అలా జరుగుతూనే ఉంటది, ఒక నిరంతర ప్రక్రియ అన్నమాట. బిజినెస్ కానీ, సంపాదన కానీ, జీవితం కానీ, ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ. నువ్వు జీవితాంతకాలం సంపాదించినా ఇంకా 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 జరుగుతూనే ఉంటది తప్ప ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అందుకనే ఒక ఫుల్ స్టాప్ పెట్టడం అంటే జీవితాన్ని ఆపేయడం కాదు. ఫుల్ స్టాప్ అంటే ఆపడం కాదు, అక్కడతో ఆపి భగవంతుని దగ్గర అవడం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ కలియుగం అనే బురద, ఇది చాలా బురద, చాలా డస్టీతో కూడుకున్నటువంటి బురద. ఇది చాలా బ్యాడ్ స్మెల్ వచ్చే బురద. ఈ బురదలో నువ్వు తామరాకులాగా, తామర పువ్వులా ఉండాలంటే చాలా కష్టం. నువ్వు పువ్వే, నువ్వు చాలా లోటస్, మంచి సుగంధ పరిమళాలను విరజిల్లేటువంటి తామర పుష్పం నువ్వు. మాతాజీ తీసుకొస్తారు. ఆ మాతాజీ రోజు తామర పుష్పం చూసినప్పుడల్లా నాకు భలే హ్యాపీగా అనిపిస్తా ఉంటుంది. ఆ మాతాజీ ఒక్కరే తెస్తారు. ఆ ఫ్లవర్ చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటుంది. అది చూసినప్పుడు బురదే గుర్తుకొస్తుంది. ఆ బురదని ఇంత కూడా అంటించుకోవచ్చు. తామర పువ్వు మీరు ఎప్పుడు టెస్ట్ చేయండి, ఆకును కానీ దానిని టెస్ట్ చేయండి, అస్సలు స్మెల్, బ్యాడ్ స్మెల్ రాదు.
ఆ వాటర్ ఊరికే ఆ వాటర్ స్మెల్ చేయండి మీరు, ఆ వాటర్ ఇలా తీసుకుని స్మెల్ చేయండి, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ అదేం అంటించుకోదు, తామర పువ్వు అంటించుకోదు, తామర ఆకు అంటించుకోదు. అలా జీవించాలని అలా జీవించాలంటారు. అంటే మనం ఎప్పుడైతే ఈ బ్యాడ్ స్మెల్లోంచి వచ్చేటువంటి కర్మ ఫల ఉండిందో, యాక్షన్స్ చేసామో, దాంట్లోంచి వచ్చేటువంటి ఎసెన్స్, ఒక యాక్షన్ లో వచ్చేటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో అది నువ్వు తీసుకోకపోతే, ఐదర్ గుడ్ ఐదర్ బ్యాడ్, ఐదర్ మంచి ఐదర్ చెడ్డ, ఏదైతే ఉందో అది నువ్వు తీసుకోలేనప్పుడు నిన్ను అవి బంధించవు, బాధించవు, కష్టపెట్టవు, హ్యాపీగా ఉంచుతాయి. అసలు తీసుకోవడం పక్కన పెడితే అది నీ కోసమే చేసుకోవడమే మానేస్తాయి. తీసుకునేదాకా పక్కన పెట్టి అసలు నీ కోసమే ఆ యాక్షన్ చేయడం మానేస్తే అది ఇంకా చాలా పరిధులు దాటి ఉంటదంట. అదేం చెప్తున్నారు ఇక్కడ, యోగులు ఆసక్తిని విడిచి ఎవరైతే, అంటే యోగులు అంటే మీరు అనుకునే ఉద్దేశంలో ఒక కాషాయం వేసుకుని హిమాలయాల్లో జీవించే ఋషులు కాదు యోగి అంటే. యువర్ ఆల్సో యోగి, యువర్ ఆల్సో యోగి, యువర్ ఆల్సో యోగి. హోమే ప్రాక్టీస్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, కృష్ణ తత్వాన్ని ఎవరైతే అవగతం చేసుకుని ఆలాపన చేసుకుని మనం దాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తామో, దే ఆర్ ఆల్ యోగిస్. యోగులు ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి అను ప్రయోజనం కొరకు మాత్రమే దేహముతోడను, అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, ఆత్మశుద్ధి అను ప్రయోజనం కొరకు మాత్రమే, అంటే మన యొక్క ఆత్మని చాలా పవిత్రీకరించుకోవడానికి మాత్రమే చేసేటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది శరీరంతో చేసినా, మనసుతో చేసినా, బుద్ధితో చేసినా, ఇంద్రియాలతో చేసినా అవి నిన్ను అంటుకో అంటున్నారు, అవి నిన్ను బాధించవు అని చెప్తున్నారు. వాటి వల్ల వచ్చేటువంటి రియాక్షన్స్ నిన్ను బాదర్ చెయ్యవు అని, నేను కష్టపెట్టవు అని చెప్తున్నారు. మీరు ఏ శ్లోకం ట్రై చేసిన ఈ చాప్టర్ లో అన్ని ఒకే విధంగా ఉంటాయి, స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకే విధంగా ఉంటుంది. కానీ వెంటికి వ్రాసి డిఫరెన్స్ ఉంటుంది ఒక శ్లోకానికి ఒక శ్లోకానికి. ఆ గ్యాప్ అది ఏంటో మనకు అర్థం కాదు. ఒకటే ఎసెన్స్. ఒక చాప్టర్ తీసుకుంటే, ఈ చాప్టర్ తీసుకుంటే కృష్ణ చైతన్య సహిత కర్మ యాక్షన్స్ భగవంతుడి యొక్క సంతృప్తి కోసం చేయాలి. చాప్టర్ అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. గీత కూడా అయిపోయింది. గీత ఏంటి తెలుసా, మనం ఏ రియాక్షన్ వచ్చినా భగవంతుని సంతృప్తి పరచడం కోసమే మన యాక్షన్స్ చేయాలి. గీత కూడా అయిపోయింది. ఆత్మస్థాయిలో 18 చాప్టర్లు అయిపోయింది. కానీ మనం రోజు ఇంకొంచెం డీప్గా, ఇంకొంచెం డీప్గా, ఇంకొంచెం డీప్గా, ఇంకొంచెం లోతుకెళ్ళి, ఇంకొంచెం లోతుకెళ్ళి ఎందుకు డిస్కస్ చేస్తామంటే, మన ఉల్లిపైకి ఉండేటువంటి పొరల మాదిరి మన యొక్క కామ ఉంటది. ఒక్కొక్క పొర తీస్తున్నప్పుడు ఒక్కొక్కలాగా ఈ కామ అనేది రకరకాలుగా మనల్ని బాదర్ చేస్తూ ఉంటది. దాన్ని ఒక్కొక్క విధంగా తీసేస్తూ ఉండాలి. తీసేస్తూ ఉంటే చివరికి ఆ ప్రశాంతత అనేది మిగులుతుంది. లేకపోతే ఏమవుతుందంటే, యూ హ్యావ్ సంథింగ్ అనుకుంటావు, ఆ సంథింగ్ నిన్ను ఎప్పుడు బాధిస్తూ ఉంటుంది. సంథింగ్ ఎప్పుడు బాధిస్తూ ఉంటది, కష్టపెడుతూ ఉంటది. ఆ పొరలను ఒక్కొక్కటిగా ఈ కామ అనే కోరిక అనే డిజైర్స్ నిన్ను ఏం చేస్తాయంటే ప్రతిరోజు నిన్ను బాధిస్తూ ఉంటాయి. నీ కష్టానికి, నీ దుఃఖానికి, నీ బాధకి కారణాలు అవే. కామనే నీ బాధలన్నిటికీ కారణం. ఒక్కసారి కామ అంటే మీరు మళ్ళీ వేరే అనుకోవద్దు. కామ అంటే సాంస్క్రిట్ వర్డ్ కోరిక, డిజైర్. ఎప్పుడైతే నీకు కోరిక రాహిత్యంగా ఉన్నావో నీకు ఏ కష్టం రాదు ఇంక దగ్గరికి. బాగా చదవాలి కోరిక, బాగా పాస్ అవ్వాలి కోరిక, నీకు విపరీతమైన డబ్బు కావాలి బాధ, విపరీతమైన సుఖం కావాలి బాధ, ఆనందం బాధ. ఏది కూడా అన్లిమిటెడ్ గా కావాలని కోరుకోకూడదు. కృష్ణుడు నాకు ఏది ఇచ్చినా సంతుష్టుడిగా జీవించాలి, అంటే కంప్లీట్ గా సంపూర్ణంగా జీవించాలి. అలా ఎప్పుడైతే సంపూర్ణంగా జీవిస్తామో అప్పుడు మనకి ఆల్మోస్ట్ హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ఏం చెప్తారంటే, అందుకే రూపమాధురిలో భగవంతుడు మనకి అంటే కోరిక నుంచి బయటికి రావడం అనేది అంత ఈజీ కాదు. కోరిక అనేది సహజంగా మనకి ఏదైతే ప్రకృతిలో ఒక ధర్మంగా మనకు మారిపోయింది. అంటే శారీరపరంగా శరీరం ఉంది అంటే కోరిక ఉంటుంది, శరీరం ఉంది అంటే కోరిక ఉంటది. మరి శరీరంతో కోరిక లేకుండా ఉండడం ఎలాగంటే నీ కోరిక యొక్క పర్పస్ మార్చమంటున్నారు.
అంటే నువ్వు కోరుకునేటువంటి ఆ పర్పస్ మీన్ దాని యొక్క కాంక్షని, ఆ రూట్ మార్చమంటున్నారు. అంటే ఆ దిక్సూచి లాంటి గీతాన్ని పట్టుకుని, దిక్సూచిలో ఉండేటువంటి ఆ ముళ్ళు, కంపస్ లో ఉండే ముళ్ళుని యొక్క గతిని గురువుగా చూసుకుని, కంపస్ అనే శాస్త్రాన్ని చేతితో పట్టుకుని, ఆ ముళ్ళులాగా గురువుని పట్టుకుని ఎటువైపు చూపిస్తే అటువైపు వెళ్ళిపోతే కోరిక యొక్క పర్పస్ మారిపోతుంది, గమ్యాన్ని చేరుకుంటాం. అర్థమైంది మీకు? కోరిక యొక్క పర్పస్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే పర్పస్ చేంజ్ అయిందో ఒడ్డుకి చేరుకుంటాం. లేకపోతే ఎటు వెళ్తున్నావో తెలియక సముద్రంలో ఆయిల్ అయిపోయే వరకు తిరిగి 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 తూర్పెళ్లలో పడమరలలో తెలియక సముద్రంలో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఒడ్డు ఎటు చూసినా ఒడ్డులాగే ఉంటది. మీ దగ్గర కంపస్ లేకపోతే, మీ దగ్గర దిక్సూచి లేకపోతే, నువ్వు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళంగానే ఒడ్డు కనిపిస్తుంది. ఇంకా కనిపించకపోయేసరికి ఏమవుతుంది? ఎటు వెళ్ళినా కానీ ఇది ఎదరే సింగపూర్ అన్నట్టుంటది, ఎదరే మలేషియా అన్నట్టుంటది. దేశాలు దాటిపోతే తప్ప నీకు ఎంత దూరం వెళ్ళినా ఎటు వెళ్తున్నావు నీకు తెలియదు. కంపస్ చేతిలో ఉండాలి. ప్రయాణం చేసేవాడికి కంపస్ ఉండాలి. కంపస్ లేకుండా ప్రయాణం చేసేవాడు మూర్ఖుడు. నన్ను అడిగితే ఎవరి చేతిలో కంపస్ ఉంది చెప్పండి? నిజంగా ఎవరి చేతిలో కంపస్ ఉంది? ఎవరి చేతిలో దిక్సూచి ఉంది? మీ ధైర్యంగా చెప్పండి. నా చేతిలో దిక్సూచి ఉంది, శాస్త్రం ఉంది నా చేతిలో, నా హృదయంలో ముళ్ళు ఉంది, మా గురువు గారు ఉన్నారు నా హృదయంలో. ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ధైర్యంగా ఎత్తండి చెయ్యి. మీ అందరి చేతిలో ఉంది కదా. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు ఉంది కదా. అట్లీస్ట్ యూ కెన్ ట్రై. అంటే తీసుకెళ్ళాలి అనే కోరిక మీలో ఉంది అట్లీస్ట్. నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు అట్లీస్ట్ ప్రయాణం అంటే ఊరికే బట్టలు సర్దుకున్నాం, తినడానికి సర్దుకున్నాం. ఎంత తింటారు? ఎన్ని బట్టలు పట్టుకెళ్తారు? ఎంత ఆస్తి పట్టుకెళ్తారు? ఎన్ని డబ్బులు పట్టుకెళ్తారు? సముద్రంలో ఏ షాపులు ఉంటాయి కొనుక్కోడానికి? చెప్పండి చెప్పండి చెప్పండి. దిక్సూచి కావాలి. గీత ఇస్ ద దిక్సూచి. దీంట్లో ఎసెన్స్ గురువు యొక్క వర్డ్స్ ముళ్ళు. ఆ ముళ్ళు ఎట్టు చూపిస్తే అటు వెళ్ళిపోతే చాలు, సింపుల్ గా గమ్యం చేరుకుంటాం. అది ఎప్పుడు ఈస్ట్ ఇటు ఉందో చూసుకుని ఈస్ట్ వైపు నువ్వు వెళ్తా ఉన్నావు అనుకో, 1 రోజుకి 2 రోజులకి 3 రోజులకి లేదా 10 days కి అట్లీస్ట్ నువ్వు వస్తావు. ఒకవేళ మధ్యలో నీకు ఆయిల్ అయిపోయినా, సార్ మీరు చెప్పింది కరెక్టే, నేను రాంగ్ రూట్ వెళ్ళిపోయాను కానీ గుర్తుకొచ్చింది 5 రోజులు 50 సంవత్సరాలు బతికిన తర్వాత గుర్తుకొచ్చింది, మా సార్ చెప్పారు నాకు దిక్సూచి కావాలని చెప్పి. బ్యాగ్ లో ఉంది కానీ తీసుకోవట్లా. తీసుకున్నారు. ఇంకా 1 రోజు ప్రయాణం చేస్తే ఆయిల్ అయిపోతుంది. 10 సంవత్సరాలు బతికితే చచ్చిపోతాం, ఇంకా తిరగలేదు. తర్వాత ఈ 10 సంవత్సరాలు ఎలా యూజ్ చేసుకోవాలి? 1 రోజు బతికితే 1 రోజు ప్రయాణం చేస్తే ఒడ్డేని చేరుకో, ఇంకా 5 రోజులు ఉంది కానీ 1 రోజైనా ప్రయాణం చేస్తే చాలు. అందుకు నువ్వేం చేస్తావు అంటే, వెంటనే తాడు తీసుకుని తెరచాపను ఆన్ చేస్తావు. తూర్పు పెట్టుందో చూసుకుని తూర్పు వైపు దిక్సూచి పెట్టుకుని, మా గురువుగారు చెప్పారని చెప్పి గమ్యం కృష్ణుడి వైపు పెట్టుకుని తూర్పు వైపు తెరచాపను మొత్తం గట్టిగా కట్టేసి ఎటు గాలేస్తుందో అది తీసుకుని తూర్పు వైపు పెట్టుకుని కోణాన్ని తెరచాపను గట్టిగా కడతావు. అప్పుడు ఆయిల్ అవసరం లేదు, గాలితో నువ్వు ప్రయాణం చేస్తావు. దట్ ఈస్ ద కాస్మో ఎనర్జీ. దట్ ఈస్ ద కాస్మో ఎనర్జీ. అట్లీస్ట్ నువ్వు పడవలో శరీరాన్ని విడిచిపెట్టిన గమ్యాన్ని అయితే చేరుకుంటావు. ఏదో చోటకి, లేకపోతే సూర్యలంకో లేదంటే మచిలీపట్నం, ఎటో చోట ఒకవైపు ఒడ్డుకు వస్తావు. ఆంధ్రప్రదేశ్ అయితే వస్తావు. ఎటో గట్టు ఎవరో ఒకరు చూసి నీ శరీరాన్ని కనీసం దొరుకుతుంది ఎవరికో ఒకరికి. లేదా నువ్వు చచ్చేవో బదులు కూడా తెలియదు. అర్థమైంది మీకు? అలాంటి జీవితం ఎందుకు? గమ్యం లేని జీవితం ఎందుకు? పర్పస్ లేని లైఫ్ ఎందుకు? ఎందుకు బ్రతికేమో తెలియని శరీరం ఎందుకు? విషయ భోగాల్లో పడిపోయా? ఏది శాశ్వతం? అందం శాశ్వతమా? ఆనందాలు శాశ్వతమా? అహంకారం శాశ్వతమా? ఏది శాశ్వతం? భౌతిక ప్రపంచంతో నువ్వు ఊహించుకునే ఆనందం శాశ్వతం కాదు. ఆధ్యాత్మికత అంటేనే ఆనందం. మళ్ళీ దానికోసం మళ్ళీ సపరేట్. నువ్వు ఊహించుకునే ఆనందం అది శాశ్వతం కాదు. ఒక వస్తువు కొంటే వచ్చేటువంటి ఆనందం కాదు, ఎందుకంటే అది అశాశ్వతం కాబట్టి. దాన్ని ఆనందంగా భావిస్తావు కాబట్టి. అశాశ్వతమైన ఈ మట్టిలో మనం బ్రతుకుతున్నప్పుడు మట్టి కూడా శాశ్వతం కాదు. మీరు అనుకుంటున్నారు కదా, జీవించే జీవనం శాశ్వతం కాదు, మీరు నడిచే మట్టి శాశ్వతం కాదు, పంచభూతాలు కూడా శాశ్వతం కాదు.
గాలి కానీ అగ్ని కానీ ఇవన్నీ ఏం శాశ్వతం కాదు, ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంతవరకు లిమిట్. ఈ భువన బాండ కూడా ఒక లిమిట్. మహాప్రలయం వస్తుంది, ఈ ప్రళయం మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. మరి దేనికి ఇదంతా? దేనికోసం? ఆస్క్ యువర్సెల్ఫ్, దేనికోసం మరి ఇదంతా? ఈ గీత ఎందుకు? ఈ చాప్టర్స్ ఎందుకు? ఈ నాలెడ్జ్ ఎందుకు? నేను అనే భావనలు ఎందుకు? ఈ అహంకారాలు ఎందుకు? ఈ బాధలు ఎందుకు? ఈ కోపాలు ఎందుకు? ఈ తాపాలు ఎందుకు? ఇవన్నీ దేనికి? అందుకే యోగి ఎప్పుడు దే ఆర్ ట్రయింగ్, యోగి ఎప్పుడు ప్రయత్నం చేస్తారో ఆత్మశుద్ధి అను ప్రయోజనం కొరకు మాత్రమే, శారీరక సౌష్ఠవం గురించి మర్చిపోయి ఆత్మని ఏ విధంగా ఉద్ధరించుకోవచ్చు అనే కర్మ పరిత్యాగాన్ని కంప్లీట్ గా భగవంతుడి కోసమే యాక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు నువ్వు శరీరంతో ఏ పని చేసినా అది ప్యూర్లీ పవిత్రీకరించబడుతుంది. అంటే ఈవెన్ నేను కార్ నడుపుతాను, ఐ హ్యావ్ ఆల్సో కార్, యూ హ్యావ్ ఆల్సో కార్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మై కార్ ఈక్వల్ టు కృష్ణ చైతన్య రథం. ఐఎమ్ ఫీలింగ్ ఎప్పుడు నేను ఎప్పుడు ఫీల్ అవుతానంటే నా పర్సనల్ వర్క్స్ కి నేను ఎప్పుడు కార్ యూస్ చేయను, మళ్ళీ మాక్సిమం యూస్ చేయను, 99.9% యూస్ చేయను. మా వైఫ్ సంథింగ్ ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళి దింపమన్నా కానీ నేను దాన్ని అపోజ్ చేస్తాను. ఓకే దగ్గరే కదా వెళ్ళు ఓకే అని చెప్పేసి, ఎందుకు బండి ఉంది కదా నా బండి మీద డ్రాప్ చేయడం ప్రయత్నం చేస్తాను. అంటే ఇంకా తప్పదు, ఏదైనా వర్షం పడుతుంది అట్లా అనుకున్నప్పుడు ఐ కెన్. అంటే మీకు ఇదేదో గొప్ప విషయం కింద నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మా అబ్బాయి రాజమండ్రిలో ఉన్నాడు అనుకోండి, ఎవరికి సింపుల్ చెప్తున్నా, మా అబ్బాయి రాజమండ్రిలో ఉన్నాడు, మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు స్టిల్. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలి, నేను తీసుకురావాలనుకో, అక్కడ పర్పస్ పెడుతున్నాను. ఏమనంటే ఇస్కాన్ రాజమండ్రిలో టెంపుల్ ఉంది, నేను ఇంటికి వెళ్ళను, టెంపుల్కి వెళ్తాను. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ టెంపుల్. నేను టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో స్టే చేసి మార్నింగ్ మంగళారతి అవన్నీ చూసుకుని, ఈవెన్ నేను అక్కడికి వెళ్ళంగానే వాళ్ళే ఆఫర్ చేస్తారు, సార్ రండి క్లాస్ చెప్తాను, అక్కడే ప్రసాదం తీసుకుంటాను. దెన్ ఐ గో టు మై హోమ్. పర్పస్ ఏమైంది? అక్కడ కొంతమంది భక్తులు అసోసియేషన్ తీసుకున్నాను, ఇచ్చాను. సమ్ నాకేదో కొన్ని రియలైజేషన్స్ వచ్చాయి, వాళ్ళతో షేర్ చేసుకున్నాను. వాళ్ళేదో సంథింగ్ ఎనీథింగ్ ఎనీ డౌట్స్ అని అడిగితే వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటారు. సో దే ఆర్ ఆల్సో గివ్ సమ్ అసోసియేషన్ టు మీ. సో ఐ ఫీల్ హ్యాపీ. దట్ ఈస్ ద పర్పస్ ఈస్ ఆల్. వెంటనే వాడిని తీసుకుని వస్తాను. యాక్షన్ జరుగుతుంది బట్ ప్యూర్ యాక్షన్ జరుగుతుంది, నీ కోసం లేదు. అక్కడ పర్పస్ ని మనం ప్రతిదీ కూడా మారుస్తుండాలి, గతిని మారుస్తూ ఉండాలి. అతను చాలా బుద్ధిమంతుడు, అతను యోగి. నిద్రిస్తున్నాం ఎలా, ఆలోచిస్తున్నాం ఎలా, తింటున్నాం ఎలా, నేను నా హస్బెండ్, నా డాటర్, నా సన్, నా పిల్లలు, నా మనవలు, ఇది కాదు పర్పస్. What I spend my time in Krishna consciousness, this is the essence. నా జీవితంలో భగవంతుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఎంతవరకు భగవంతుడికి అర్పిస్తున్నాను అనేది ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెన్స్ లో ఒక సాధువు వచ్చి నా అసోసియేషన్ నీకు ఇస్తాను, నా సమయాన్ని నీకు ఇస్తాను, యూ కెన్ యూజ్ ఇట్ అంటే ఏం చెప్పాలి? ఒక సాధువు మన జీవితంలోకి వచ్చి, మన లైఫ్స్లోకి వచ్చి, ఒక ఆచార్య, ఒక గురువు ఎవరన్నా వచ్చి నా లైఫ్ నా టైంని మీకు ఇస్తానంటే నాకు టైం లేదంటావా? టైం లేదంటే ఎవరు నువ్వు? కంప్లీట్ గా రాత్రి 1 o'clock నీకు నేను టైం ఇస్తాను అంటే కూడా రావాలి. ఈవెన్ నేను ఇప్పుడు చాలా అవుట్ ఆఫ్ కంట్రీస్ లో చాలా మంది క్లాసెస్ చెప్తాను, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మీరు నేను ఇప్పుడు అయిపోయింది కదా ఇంటికి వెళ్ళి పడుకుంటారు అనుకుంటారు మీరు. నో, 3 క్లాసెస్ ఉంటాయి. నైట్ మిడ్-నైట్ 2కి 3కి, వాళ్ళకి మార్నింగ్ టైమ్స్ లో ఉంటాయి. మార్నింగ్ 3 o'clockకి, మార్నింగ్ 4 o'clockకి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ జరుగుతుంటుంది. భగవద్గీత క్లాసెస్ జరుగుతాయి, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. సో నేను ఇది గొప్పని అది నేను చెప్పట్లేదు. టైం అనేది చాలా విలువైనది, మనం కోరుకోవాలి. సాధు వైష్ణవుడి యొక్క సాంగత్యం కావాలని ప్రతినిత్యం ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు కృష్ణుడి సాంగత్యం దొరకదు మనకి, నీ భక్తులు సాంగత్యం కావాలని కోరుకోవాలి.
నీ భక్తులు సాంగత్యం కోసం. ఇక్కడ నేను ఇది రూపమాధురి చదువుతున్నప్పుడు, భగవంతుడి యొక్క బ్యూటీ గురించి చదువుతున్నప్పుడు, ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ స్వామి ఏం చెప్తారంటే, కృష్ణదాస్ కవిరాజ్ అని ఒక ఆచార్య చెప్తారు, కృష్ణ ఈజ్ ఎలోన్, చదువుతున్నాడు, కృష్ణ ఈజ్ ఎలోన్ హ్యాస్ నో పవర్ అంటారు. కృష్ణుడు ఒక్కడే ఉంటే కృష్ణుడికి శక్తి లేదంట. నాకు ఆ వర్డ్ చూసి నాకు ఏదైనా అనిపించింది, అంటే కృష్ణ సర్వశక్తివంతుడు కదా. సునియే, కృష్ణదాస కవిరాజ సేస్, కృష్ణరాజ కవిదాస సేస్, కృష్ణ ఎలోన్ హ్యాస్ నో పవర్. కృష్ణ సింగిల్ గా ఉంటే హ్యాస్ నో పవర్. అండ్ ఏం చెప్తున్నారంటే, బట్ వెన్ కృష్ణ అసోసియేట్ విత్ గోపీస్, ఎప్పుడైతే కృష్ణుడు చుట్టూరు గోపి అండ్ గోపాస్ ఉన్నారో, కృష్ణ హ్యాస్ అ పవర్ అని చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణుడు మనకి కనిపిస్తారు. అర్థమైందా? కృష్ణ ఒక్కరే ఉంటే ఆయన ఎప్పుడు ఒక్కరిగా ఉండడానికి ఇష్టపడరు. మీకు ఎక్కడైనా ఒక కృష్ణుడి విగ్రహం ఉంది అంటే అక్కడ కృష్ణుడు లేనట్లు. ఒక పెద్ద 1000 కోట్లు పెట్టి ఒక కృష్ణుడు కట్టి, పెద్ద గుడి కట్టి అక్కడ ఒక కృష్ణుని పెట్టారు అనుకోండి, ఎలాగా ఒక కృష్ణుడే ఉన్నారు అనుకోండి, అక్కడ కృష్ణుడు లేడు. నేను మీకు రాసిస్తాను, అక్కడ కృష్ణుడు ఉండడు. కృష్ణుడు ఎప్పుడు అసోసియేట్ విత్ కృష్ణ భక్త పరాది, నాట్ కృష్ణ ఇస్ సుప్రీం లార్డ్ గాడ్ హెడ్, ఇవన్నీ కాదు. కృష్ణుడు, నాకు తెలిసిన కృష్ణుడు కృష్ణ భక్త పరాధీనుడు, భక్తులకి వశమైపోయినటువంటి దేవుడు ఎవరన్నారంటే అది కృష్ణుడు. సంపూర్ణంగా తను అర్పించేసుకుంటాడు కృష్ణుడు. తన భక్తులకి వశమైపోతాడు, ఎలా చెప్తే అలా వింటారు. ఏ భగవంతుడు మీరు మీరు అనుకునే ఏ డెమిగాడు కూడా తన యొక్క నిజ స్థితిని తక్కువగా చూసుకోవడానికి ఇష్టపడరు. శివుడు గాని, బ్రహ్మదేవ గాని, దేవతలు గాని, ఇంద్రుడు కూడా, ఈవెన్ ఇంద్రుడు తన స్థానాన్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. ఇంకొకరికి తను ఓడిపోయినప్పటికీ ఆ దేవుళ్ళ దగ్గరికి ఈ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబోయ్ నా సీటు పోయింది, నన్ను దయచేసి మీరు నన్ను కాపాడాలని చెప్పి శివుడి దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి, విష్ణువు దగ్గరికి పరిగెడతా ఉంటాడు ఇంద్రుడు. నిజంగా ఎప్పుడు పరిగెడతా ఉంటాడు ఇంద్రుడు. అంత వ్యామోహం ఇంద్రుడికి తన సీట్ అంటే, ఇంద్రస్థానం అంటే అంత వ్యామోహం. దేవతలు కూడా అంత వ్యామోహాలు. కానీ తన యొక్క నిజస్థితిని భగవంతుడు సంపూర్ణంగా అర్పించేసుకుంటాడు భక్తులకి. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటది, కృష్ణుడు ఏ స్థాయికైనా దిగజారిపోతారు. తనకి భక్తుల కోసం రథం తోలేస్తారు, లేదంటేనేమో చెప్పులు పట్టేసుకుంటాడు అర్జునుడి కోసం. అసలు ఆయన కావాలనుకుంటే ఏ సుదర్శన్ అంటే చాలు, కురుక్షేత్ర మొత్తం చిన్న కొన్ని నీళ్లు జల్లుకుని సంకల్ప అని చెప్పి సంకల్ప చేస్తే కురుక్షేత్రం ఎన్ని కోట్ల, జస్ట్ రేపు ఎంతమంది చనిపోతారో ఉడిపి రాజుకి ముందు రోజు చెప్పేస్తాడు ఆయన. రేపు కురుక్షేత్రంలో ఎంతమంది చనిపోతారో ఉడిపి రోజుకి ముందే చెప్పేస్తాడు. అంటే ఆయనకి ఎంత శక్తి ఉండాలి, రేపు ఇంతమంది చనిపోతారని చెప్పి అన్ని శనగలు తినేసి చెప్పారు. డిసైడ్ చేస్తారు ఎంతమంది. ఆయన ఒక్కొక్క శనక్కి ఇన్ని వేల మంది లెక్క. 10 శనగలు తింటే 10 లక్షల మంది ఫాడాకపోతే చనిపోతారు. మిగతా వాళ్ళకి రిమైనింగ్ వండుతాడు ఉడిపి మహారాజ్. అలాంటి వ్యక్తి అసలు కురుక్షేత్రం ఎంతసేపు ఆయనకి, వాళ్ళందరూ పెద్ద యోధులా ఏంటి? ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, కృష్ణుడు 3 రకాలుగా మనకి అర్థమవుతారంటారు. తను ఎప్పుడైతే వైకుంఠవాసుడిగా ఉన్నారో, భగవంతుడు ద్వారకాధీశుడిగా అంటే కింగ్, కృష్ణుడు కింగ్ గా ఉన్నప్పుడు జస్ట్ పూర్ణంగా కనిపిస్తారు మనకి. అంటే గోస్వామి డిస్క్రైబ్ చేస్తున్నారంట 3 లెవెల్స్ ఆఫ్ పర్ఫెక్షన్ సీన్ ఇన్ కృష్ణ, డిఫరెంట్. అంటే ఒక్కొక్క ధామాలో, అంటే ఒక్కొక్క స్థాయిలో భగవంతుడు రూపమాదిరిగా ఉన్నప్పుడు 3 రకాలుగా కనిపిస్తారంట. ఈజ్ ఇన్ ద్వారకా ఆర్ వైకుంఠ పూర్ణంగా కనిపిస్తారు. కృష్ణ అండ్ మథుర, ఆయన ఎప్పుడైతే మథురలో ఉన్నారో, మథుర తెలుసు కదా కృష్ణుడు పుట్టిన ప్లేస్ అది. మథుర ఈజ్ మోర్ పర్ఫెక్ట్, పూర్ణాంతరలాగా ఉంటారంట. అండ్ కృష్ణ ఈజ్ ఇన్ వృందావన్ ఈజ్ మోస్ట్ పర్ఫెక్ట్ పూర్ణాత్మ. అంటే పూర్ణ
పూర్ణాంతర పూర్ణాత్మ, మోస్ట్ డిఫరెన్స్ అండ్ మోస్ట్ మర్సిబుల్ అండ్ మోస్ట్ గ్లోరియస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్, అంటే కంప్లీట్లీ విశుద్ధాత్మ. ఆ స్థాయి ఎలా ఉంటుందంటే భక్తుడు శుద్ధ భక్తుడు, విశుద్ధాత్మ. భక్తుడు శుద్ధ భక్తుడు లెవెల్ చేరడానికే చాలా కష్టం. విశుద్ధాత్మ ఇంకా అసలు ఇంత కూడా డాట్ కనిపించదు. ఆరానే ఏర్పరచుకోవచ్చు, తన చుట్టూరు ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరాం పెట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డారు అనమాట. అంటే చిన్నపాటి కొద్దిపాటి క్రెడిట్ ని కూడా తీసుకోవడానికి అస్సలు ఇష్టపడ్డాడు. విశుద్ధ భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అసలు నాకు ఏమి వద్దు, నాకు ఏ కంఫర్ట్స్ వద్దు, నాకు ఏమొద్దు, కృష్ణ ఐ వాంట్ యూ, దట్స్ ఇట్. కృష్ణ ఐ వాంట్ యువర్ డిసైబుల్స్ అసోసియేషన్, నాకు కృష్ణ భక్తుల అసోసియేషన్ కావాలి అని కోరుకుంటుంటాడు. విశుద్ధాత్మ ఎప్పుడు ఇదే కోరుకుంటాడు. అందుకే భక్తుడు ఎప్పుడు కోరుకుంటాడో భక్తుల యొక్క అసోసియేషన్. అర్థమైందా? అందుకనే మనం ఎప్పుడు నిత్యం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సాధువులాగా భక్తుడిలాగా నేను అనే భావన కాకుండా ఆచార్య ఎప్పుడు మనకి ఆచార్య యొక్క జన్మ ఎలా ఉంటదంటే, నేను ఇవాళ ఒక పర్పస్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఆచార్య యొక్క శరీరం సాధువు యొక్క శరీరం విశుద్ధాత్మ యొక్క శరీరంతో సమానం అంట. కనిపించేటువంటి శరీరం ఉన్నా కానీ అది అశరీరం అంట, శరీరం కాదంట. ఎందుకంటే ఆయన శరీరంలో ఉండేటువంటి ప్రతి ఎనర్జీ కూడా భగవంతుడి సేవకే తను వాడుతూ ఉంటాడు. అందుకే సాధువు యొక్క శరీరాన్ని మనం మెటీరియల్ గా డిస్క్రైబ్ చేయకూడదు, అస్సలు డిస్క్రైబ్ చేయకూడదు. అట్లా ఈ శరీరము కళ్ళు, కృష్ణుడు అంతే అవతరించారు, డిసపియర్ అంటారు. నరోత్తమ దాస్ ఠాకూర్ ఉన్నారు, అపియర్ అండ్ డిసపియర్. అవతరించారు, అదృశ్యమయ్యారు, అంతే. జన్మ పుట్టుక అనేది మనుషులకు సంబంధించింది. జన్మ ఇప్పుడు జైన్స్ ఉంటారు, జైన్ మహారాజు ఉంటారు, వాళ్ళు కూడా అపియర్ అయ్యారు, డిసపియర్ అయ్యారు, అవతరించారు, అదృశ్యమయ్యారు, అంతే. వాళ్ళు వచ్చిన పర్పస్ వేరే. భగవంతుడు కొంతమందిని నియమిస్తారు, తన యొక్క శాస్త్రాన్ని తన శుద్ధ భక్తులు కొద్దిపాటి కామాలో పడిపోతారు. హ్యూమన్ బీయింగ్స్ మీలో కూడా చాలా మంది గ్రేట్ డిసైపుల్స్ ఉంటారు, కానీ లోపల ఎలా ఉంటదంటే చాలా గ్రేటెస్ట్ విత్తనం హృదయంలో ఉంటది. కొద్దిగా నీళ్లు పోయిందంటే మాత్రం కామ అడ్డొస్తుంది. ఆ నీళ్లు పోయకుండా ఆ ఉల్లి త్వర పైన ఉంటది కదా, ఉల్లిపై పైన, అది అలా ఉంటది అనమాట. సాధువు వచ్చి ఏం చేస్తారు, కొద్దిగా ఇలా క్షమిస్తారు దాన్ని, అది కొంచెం ఇలా పైకి లేస్తుంది. జ్ఞానంతో ఏం చేస్తారు, దాన్ని ఇలా చేస్తారు, అలా చేస్తారు. రోజు నీ కామన్ ఇలా చేసి ఆ పై తొక్క మొత్తం తీసేస్తారు. లోపల ఆ ఉల్లి పైన సీడ్ అలాగే ఉంటది. అర్థమైంది మీకు? వెంటనే ఏం చేస్తారు, ఈ జ్ఞాన అమృతాన్ని, ఈ కీర్తన యొక్క ఆస్వాదాన్ని నీళ్ళని ఇలా పోస్తారు. కొంచెం టక్మని భక్తిలో తలుస్తారు. సింపుల్, అర్థమైందా? అందుకే భక్తుడి యొక్క అసోసియేషన్ చాలా కష్టం. కృష్ణుడు కావాలన్నా దొరుకుతారు కానీ భక్తుల అసోసియేషన్ దొరకదు. నేను నిజంగా నేను రియలైజ్ అయ్యాను. నేను లాస్ట్ ఒక 20 days నుంచి ఫీల్ అవుతున్నాను కూడా. భక్తుల అసోసియేషన్ దొరకడం చాలా కష్టం. కృష్ణుడు కావాలా మీకు ఈజీగా దొరికేస్తాడు, కానీ అదృశ్యం అయిపోతాడు. కానీ భక్తులు ఉన్న చోట కృష్ణుడు అక్కడే ఉంటాడు. నేను అందుకనే భక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కష్టపడినా, నన్ను తిట్టుకున్నా, నన్ను ఏం చేసినా, నేను ఎప్పుడు మీకు ప్రయత్నం చేస్తాను ఏంటంటే భక్తులుగా మారండి, విశుద్ధ భక్తులుగా మారండి, శుద్ధ భక్తులుగా మారండి. మెకానికల్ గా చేయొద్దు. మెకానికల్ గా చేస్తే బ్రహ్మదేవుని అంట గోపికలు తిడతారట. బ్రహ్మదేవుణ్ణి గోపికలు తిడతారంట. అసలు నీకు అసలు శరీరాన్ని సృష్టించమే రాదు. నిన్న వేణుమాధురిలో, ప్రేమ మాధురిలో గోపికస్ ఏమని చెప్తారంటే, బ్రహ్మదేవుని పిలుస్తారంట. బ్రహ్మదేవుడు రా అని పిలుస్తారంటే వచ్చేస్తాడంట ఆయన. ఎందుకంటే విశుద్ధ భక్తులు పిలిస్తే వచ్చేస్తారంట. నీకు అసలు శరీరాన్ని తయారు చేయడం తెలుసా నీకు అసలు అడుగుతారంట. ఎందుకు చెప్పండి, నీకు అసలు శరీరం తయారు చేయడం తెలుసా? गोपिका सर आस्किंग ब्रह्मदेवा को, आपको शरीर बनाने के लिए आता है कि नहीं है, ऐसा पूछता है गोपिका ब्रह्मदेवा को. कई को मालूम है
ఈ ఈ కన్నులు ఉన్నాయి కదా, బృందావన వాసులకి కృష్ణుని ఇలా చూసినప్పుడు బ్లింక్ అవుతాయి కదా, ఈ రెప్పలు పెడతారు కదా, ఈ రెప్ప పడినప్పుడు ఇలా అంటే కృష్ణుని చూడటం మిస్ అయిపోతారు. అలా రెప్ప వేసినప్పుడు పడుతుంది కదా, అలా పడినప్పుడు కృష్ణుని ఆ ఒక్క సెకండ్ మిస్ అవుతారు చూసేదానికి. అందుకని బ్రహ్మదేవుని తిట్టిపోస్తారు. నీకు అసలు చేయడం వచ్చా, నేను ఎప్పుడు కృష్ణుని చూడాలి, నేను ఎప్పుడు కృష్ణుడితో ఉండాలి, నువ్వు ఎందుకు ఇలా కన్నుకి రెప్పలు పెట్టావు అని చెప్పి తిడతారు. నీకు అసలు చేయడమే రాదు, నీకు అసలు సృష్టించడం రాదు. ఐఎమ్ నాట్ జోకింగ్, జస్ట్ ఐఎమ్ నాట్ జోకింగ్. One gopi said, "Oh Krishna, when you come back at the end of the day, by seeing your beautiful face, we are so much attracted that we are unable to stop looking upon you constantly. At these times, when there is occasional blinking of your eyelids, we condemn that Lord Brahma has danced because he doesn't not know how to make perfect eyes." బ్రహ్మదేవుడికి సృష్టించడం రాదని చెప్తారు. గోపికస్ అందరు పిలిచి నీకు అసలు సృష్టించడం రాదు, ఎక్స్పెషల్లీ కళ్ళుని అస్సలు తెలియదు, నీకు కళ్ళుని ఎలా పట్టాలి నీకు అసలు తెలియదు. ఈ కాసేపు ఎప్పుడైతే బ్లింక్ అవుతున్నాయో అప్పుడు ఆ కాసేపు కృష్ణుని చూడడం నాకు మిస్ అయిపోతున్నావు, ఈ డోంట్ నో అని చెప్తారు. అంటే భావన, భగవంతుడి పట్ల ప్రేమ. 1 hour కూర్చోండి అంటే చచ్చిపోతాం మనం, కాళ్ళు పట్టుకుని తిట్టుకుని పోస్తారు. 40 minutes 30 minutes చిచి అసలు మీకు ఏమి లేదు, మీకు ఇంతసేపు కూర్చోబెడతారా అని చెప్పి తిట్టి పోస్తారు. కానీ గోపికస్ మూడ్ ఇస్ అల్టిమేట్, దట్ లవ్ ఈజ్ అల్టిమేట్, దట్ ప్రేమ ఈజ్ అల్టిమేట్. అలాంటి గోపికలుగా మారండి. మై రిక్వెస్ట్. ఎప్పుడైతే అదేమీ ఒక పెద్ద సముద్రం ఏం కాదు, ప్రేమించడం తెలిస్తే చాలు. ఎంతమంది దీంట్లో చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు అట్లీస్ట్ యూ కెన్ ట్రై 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 ట్రై. అందరికి కామ ఉంటుంది, మీకు నాకు అందరికీ ఉంటుంది. కొద్దిగా దాన్ని కట్ చేసేసుకోవాలి. అప్పుడు ప్రేమ స్థాయి మారి. ఓకేనా? ఎవరికైనా డౌట్స్? అర్థమైందా? జస్ట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఒక శ్లోకాకి జస్ట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? హ్యాపీ శ్రీమద్ భగవద్గీతకి, ఆచార్య శ్రీల ప్రభుపాదకి హరి. ఎవరికైనా డౌట్స్? అర్థం మీకు ఏమర్థం? No, you can say what's your feeling. Yeah, share with me. Tell me ఏమర్థం, అట్లీస్ట్ నీకేమర్థం? నేను మిమ్మల్ని అడిగాను అంటే 10 minutes మీకు ఇచ్చిన చాలా విలువైన సమయం అని. You can say. మీకు అర్థమైందా?